సార్ ముఖ్యమంత్రినా? సిద్ధం అంటే ఏంటండి? దేనికి సిద్ధం? ఒక ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రభువువి, ముఖ్యమంత్రివి, సిద్ధం. కేజీఎఫ్ డైలాగ్ కాదా ఇది? ఫ్యాక్షనిస్టులు వాడే భాష కాదా? రారా అనే పదం కాదా? ఎవరిని కొడతావు అంటే కొట్టుకోవటం, చంపుకోవటం, నరుక్కోవటమా? మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించింది ఏంటి? వాళ్ళ నాన్నగారు ప్రజాప్రస్థానం, చెల్లెల షర్మిల గారు మరో ప్రజాప్రస్థానం, ఈయన గారు ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర. ఒక ప్రజాస్వామిక భంగ్యంలో వెళ్ళావు, 5 ఏళ్ళు పరిపాలన చూసావు. ఇప్పుడు సిద్ధం 2 జరిగింది. ఇప్పుడు సిద్ధం 1 మన భీమిలిలో, ఇప్పుడు సిద్ధం 2, ఇక 3, 4, 5, 6, 7 ఇక సిద్ధమే. ఎవరు సిద్ధం అంటున్నాను నేను ముఖ్యమంత్రి గారిని? అక్కడ కేకలేస్తున్నా దళిత బహుజన కులాలను కూడా అడుగుతున్నా. పొత్తి కడుపులో అంగన్వాడీ టీచర్లు చెయ్యేసి అరెస్ట్ చేశావు నువ్వు. ఇప్పుడు ఏమంటాడు ఆయన? ఆలోచన చెయ్యండి మంచి ఎవరు చేశారు అని. అంగన్వాడీ టీచర్లు పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేశారండి. ఆయన సభలకి వెలుగు కోఆర్డినేటర్లు సమీకరిస్తుంటే వాళ్ళని రహదారుల మీద చేశారు. మండు టెండలో అన్నం తింటే సభలు పెట్టామండి. మండు టెండలో గుప్పెడు ఇసుక ఇవ్వటం చేతగాలి ఈ ముఖ్యమంత్రికి. ఆంధ్రప్రదేశ్లో గుప్పెడు ఇసుక 7 గ్రామాలలో ఒక కోడికత్తి సీని మీద దయాహృదయంతో, దాతృహృదయంతో, మానవతా హృదయంతో, సోనియా గాంధీ కూడా లేని హృదయంతో కనికరించి కూడా బెయిలిప్పించలేని పరిస్థితి. అరే గవర్నర్ గారు ఆశ్చర్యపోయారండి. భారతదేశ చరిత్రలో 1975 రోజులు బెయిల్ రాకుండా 307లో 307 శిక్ష పడ్డా కూడా 2 ఏళ్ళే. 5 సంవత్సరాలు 5 నెలలుగా జైల్లో ఉన్నాడంటే గవర్నర్ గారు ఇలా పెట్టి ఇలాగే వింటున్నాడు. చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు. నేను 124 సార్లు బటన్ నొక్కా, మీరు 2 సార్లు నొక్కండి. నన్ను ఏముంది, నొక్కితే రేపొద్దున దోలు తీరిపోతుంది. ఇప్పుడు సొక్కన్నా ఉంది ఒంటి మీద, రేపు సొక్కాలు కూడా పోతాయి. సొక్కాలు ఏంటి వెంకటకృష్ణ గారు? కరెక్టే. రాష్ట్రంలో మార్పులు జరగకపోతే రాష్ట్రం తలకిందులు అవుతుంది. ఆయన సొమ్మేమైందండి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, రేపు చంద్రబాబు నాయుడు